చుట్టుపక్కల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డటువంటి ఈ పీర్లకొట్టం సావడి ఇనాగ్రేషన్ అనేది జరిగింది. గత ఏప్రిల్ నెలలో 7వ తారీఖున మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు గతంలో మన గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ ఈ పీర్లకొట్టం అనేది అప్పుడు శిథిలావస్థలో ఉన్నది చూసి మేము దీన్ని మంచిగా నిర్మించాలని అనుకున్నాము. మంత్రి గారు కూడా మా సేవా కార్యక్రమాలని అభినందించారు. వారు వెన్నుదట్టి ప్రోత్సహించారు కాబట్టి వారిచ్చిన స్ఫూర్తితోనే ధైర్యంగా మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలని ఈ మధ్య చేపట్టడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లి కాబట్టి మా ఊరికి ఉడతా భక్తిగా నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి కొంచెం నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. మా గ్రామానికే కాదు, నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వారు ఏదైనా మా ఫౌండేషన్ నుంచి సాయం కోరితే నేను చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు రేఖా ఫౌండేషన్ తరపున సర్వీస్ చేయడానికి నేను ముందుంటాను. ఈరోజు ఈ పీర్లకొట్టము ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు యోగానందచారి గారు, మండల పార్టీ అధ్యక్షుడు సత్యం గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.